వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అప్రాపరియేట్ అంటే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ వస్తుంది. మేము చదువుకునే రోజుల్లో ఎక్స్పెక్టెడ్ లైఫ్ స్పాన్ 60 years రీచ్ అయితే చాలు అనుకునేది ఇప్పుడు అది 8 yearsకి రీచ్ అయింది. సో ఒక 8 years యావరేజ్ పాపులేషన్ మనం లైఫ్ స్పాన్గా క్రియేట్ చేసుకుంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 డెఫినెట్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనపడడం సర్వసాధారణం. ఒక సైంటిఫిక్ అనలిటికల్ డేటా తీసుకుంటే అరౌండ్ 70% ఆఫ్ పీపుల్లో అట్లీస్ట్ వన్ సింగిల్ క్రానిక్ డిజీజ్ అన్న మనకి దీనికి సంబంధించి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 years కంపల్సరీ ఏదో ఒక వ్యాధి ఉండడం సహజం. సో ఈ వ్యాధి వచ్చేది ఏ విధంగా వస్తుంది? నేను ఇదివరకు ఎప్పుడు చెప్తున్నట్టే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే దీర్ఘకాలంలో సమస్యలు రావు. కానీ ఎంతమంది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతున్నారు? నేను చెప్పిన విధానంగా ఎక్సర్సైజులు, తినడము, రెస్ట్ తీసుకోవడము, రిక్రియేషను, రిలాక్సేషన్ ఎంత జరుగుతుంది? ఇవన్నీ కూడా జరగని థింగ్స్ కాబట్టి ప్రాక్టికాలిటీ చూసుకుంటే ఎవరైతే చేయరో వాళ్ళల్లో ఎక్కువగా బాధ్యతలు ఉంటున్నారు. అట్లీస్ట్ 70% అలా ఉన్నప్పుడు ఓన్లీ 30% చేస్తున్నారు అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్స్. దీన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మోస్ట్ కామన్గా ఎల్డర్లీ పాపులేషన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 60 కనిపించేది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో హార్ట్ అటాక్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, హార్ట్ సరిగ్గా ఫంక్షన్ చేయకుండా పోవచ్చు. సో వీటికి సంబంధించి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. కార్డియోవాస్కులర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్కి సంబంధించింది, బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన వ్యాధులు. మరి వీటిని నివారించుకోవాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడమే కాకుండా పర్టికులర్గా సాల్ట్ అనేది తక్కువగా తీసుకోవాలి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఇవి మనకి ఈ బేకరీలో దొరికే ప్రతి ఫుడ్ ఐటెంలో ఈ ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి తక్కువ చేసుకొని తింటే మనకి హార్ట్ రిలేటెడ్ ఆర్ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, బెర్రీస్ ఇలాంటివన్నీ తీసుకున్న దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీసు, విటమిన్ ఈ, విటమిన్ సి, పొటాషియం ఇలాంటివన్నీ బెనిఫిషియల్ ఎలిమెంట్స్ మన బాడీలోకి వస్తాయి. కాబట్టి దీని కారణంగా కార్డియోవాస్కులర్ డిజీజ్ అనేది తక్కువ అయ్యేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కామన్గా కనిపించే ఏరియా డయాబెటీస్. ఈ డయాబెటీస్కి సంబంధించి చూస్తే కామన్గా ఏజ్ పెరిగే కొద్ది నేను చెప్పినట్టు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినప్పుడు ఆల్మోస్ట్ 80% ఆఫ్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 60 ఆర్థరైటిక్ సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఆర్థరైటిక్స్ సమస్య మనం గురించి మాట్లాడుకుంటే దాని కారణంగా ఎక్కువ శాతం ఇన్యాక్టివిటీ అనేది పెరుగుద్ది. ఎప్పుడైతే ఇన్యాక్టివిటీ పెరుగుద్దో ఉబకాయం పెరుగుద్ది. ఉబకాయం పెరగంగానే ఫస్ట్ వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా డయాబెటీస్ ఈజీగా రావడం, లేదు ఉన్న డయాబెటీస్ ఎక్కువగా సివియారిటీకి పొందడం అనేది జరుగుద్ది. సో ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుందో అవయాలు మనకు తెలిసిందే, హార్ట్, బ్రెయిన్, ఐస్, కిడ్నీస్, లివర్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి రాకుండా చేయాలంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్గా డైట్ తీసుకోవడం, ప్రాపర్గా మనము రిలాక్సేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించి మీ షుగర్ లెవెల్స్ ప్రాపర్గా కంట్రోల్ ఉన్నాయా లేవా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కామన్ ఏరియా ఏంటంటే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అంటే జాయింట్స్, కండరాలకు సంబంధించిన వ్యాధులు. ఇవి కామన్గా ఉంటున్నాయి కాబట్టి మరి మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్కి మీరు ఏం చేయాలి? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా కాస్త యోగా, మెడిటేషన్, హాబీస్గా కాస్త డాగ్ను నడిపించడము, లేకపోతే అవుట్ సైడ్ వాక్ చేయడము ఇలాంటివన్నీ చేయాలి. అలాంటివి చేసినప్పుడు కొన్ని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటున్నాయంటే మీకు బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పర్టికులర్గా యోగా చూస్తే ఎక్కువ జాయింట్స్ మీద మనకి ప్రభావం ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువ శాతం బ్యాలెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పి ఫాల్స్ అవడం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తుంటాం. దాని కారణంగా ఫ్రాక్చర్స్ అవడం గమనిస్తుంటాం. అలాగే పోషకాహారాలు సరిగ్గా ఉన్నాయా లేవా అంటే పర్టికులర్గా గమనిస్తే వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా బోన్కి స్ట్రెంగ్త్ ఇచ్చేవి కాబట్టి అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా, మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. యూరిక్ యాసిడ్ సమస్య వల్ల ఎక్కువ శాతం వీళ్ళల్లో కండరాల నొప్పులు, జాయింట్లో ఇన్ఫ్లమేషన్ రావడం ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ చెక్ చేసుకున్న దానివల్ల మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ హెల్తీగా ఉండేదానికి ఆస్కారం. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుందండి ఈ ఏజ్లో.
ఎందుకంటే ఐసోలేట్ అయిపోతారు, పిల్లలందరూ దూరం అవుతారు. న్యూక్లియర్ ఫ్యామిలీ కాన్సెప్ట్లో ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి వీళ్ళకి బోర్డమ్, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ ఐడియేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి చేయాల్సింది ఏంటంటే పర్టికులర్గా రిటైర్మెంట్ అయ్యగానే ఒక సైకలాజికల్ ఇనిబిషన్ వస్తుంది, నాది ఇంకా అయిపోయింది ఏమీ లేదు అన్నట్టు. అది డెఫినెట్గా నెగిటివ్ థాట్స్. ఆ ప్రాసెస్లో మనం చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక విధంగా యాక్టివిటీని అనేది ఎంగేజ్ చేసుకోవడం. ఆ యాక్టివిటీ ఎంగేజ్ చేసుకోవడం ఎలా ఉండాలి అంటే మీకు తెలిసినది, మీకు నచ్చినది హాబీనో, వర్కో, జాబో ఏదో ఒక విధంగా మీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, సైకలాజికల్గా మీకు బూస్ట్ ఇవ్వడానికి ఉన్నట్టు మీరు చూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ మీకు ఉంది, అది చేసుకుంటే డెఫినెట్గా మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి. అలాగే స్లీప్ అనేది మేజర్ ఇష్యూ. కాలక్రమేణా ఏజ్ క్రమేణా వచ్చే మార్పుల్లో స్లీప్ అనేది తగ్గిపోద్ది. మెలటోనిన్ హార్మోన్ ఏదైతే బాడీలో ఉంటుందో ఆ హార్మోన్ తగ్గిన దాని వల్ల స్లీప్ ఆన్సెట్ కానీ అవేక్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి న్యాచురల్ పద్ధతుల్లో చేసుకోవడం అంటే స్లీప్ని ట్రైన్ చేసుకోవడం, రెండోది డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ద్వారా మనం మెడిసిన్ బెనిఫిట్స్ తెచ్చుకోవడం. ఈ విధంగా చేసిన దానివల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కాకుండా మీకున్న హెల్త్ రిలేటెడ్ సమస్యల్ని రెగ్యులర్గా చెకప్ చేసుకొని వాటికి టార్గెట్ విధంగా డాక్టర్ సలహాలు సూచనల విధంగా చేసుకున్న దానివల్ల మీకు ఉన్న సమస్యలు ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.